హోసూర్ తాలూకా గేరాసానహల్లికి చెందిన రక్షిత, ఆమె ప్రియుడు సిద్ధరాజు దెహర్యా పట్టణంలో సోమవారమో లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం కాగా, బంధువైన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇరువురి మధ్య గత 6 ఏళ్లుగా సంబంధమున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ లాడ్జిలో దిగి ఏకాంతంగా ఉన్న సమయంలో గొడవ మొదలైంది. దీంతో ఆవేశంలో తన వెంటు తెచ్చుకున్న పేలుడు పదార్థాన్ని ఆమె నోటిలో ఉంచి, క్వారీలలో జిలిటిన్ స్టిక్స్ పేల్చడానికి ఉపయోగించే ట్రిగర్ ఉపయోగించి పేల్చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమె చనిపోవడంలో ఘటనపై ఇతరులను నిందితుడు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మొబైల్ ఫోన్ పేలిపోవడంలో ఆమె చనిపోయిందని పట్టుకథ అల్లాడు. అక్కడ నుంచి పారిపోయానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనస్థలిలో ఆధారాలను బట్టి ఆమెను గేరాసానహల్లికి చెందిన రక్షితగా గుర్తించారు. నిందితుడు సిద్ధరాజును అరెస్ట్ చేశారు.